అసలు బ్రెయిన్ డెత్ అంటే ఏంటి? మరణానికి బ్రెయిన్ డెత్కి తేడా ఏంటి? మరణం అంటే ఏ అవయవం పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు, ఊపిరి ఆగిపోతుంది, గుండె కూడా కొట్టుకోదు. దాన్నే మరణం, డెత్ అంటారు. కానీ బ్రెయిన్ డెత్లో ఏమవుతుందంటే మనిషి స్పృహ కోల్పోతారు, ఆయన్ని పిలిస్తే కూడా పలకరు, స్పృహ కంప్లీట్గా కోల్పోయి ఉంటారు, అన్కాన్షియస్ అయి ఉంటారు, ఊపిరి కూడా పీల్చుకోలేరు, వెంటిలేటర్లో పెడతాం. కానీ ఇంకా గుండె కొట్టుకునే ఉంటుంది. తద్వారా గుండె కొట్టుకుంటూ ఉండడం వల్ల తద్వారా రక్తం అన్ని అవయవాలకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో డెత్కి బ్రెయిన్ డెత్కి ఒకటే ఒకటి తేడా. డెత్లో అన్నీ ఆగిపోతాయి, కానీ బ్రెయిన్ డెత్లో గుండె మాత్రం ఇంకా కొట్టుకునే ఉంటుంది, మిగతావి ఏమీ పనిచేయదు. అసలు ఈ బ్రెయిన్ డెత్ గురించి ఎందుకు ఇంత డిస్కషన్ పెడుతున్నారు అందరూ? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ స్థితి ఎందుకు అంత ఉపయోగం, అంత ఇంపార్టెంట్? బ్రెయిన్ డెత్ అన్న స్థితి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఒకటి మన ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి. ఇప్పుడు బ్రెయిన్ డెత్ వెళ్ళిన మనుషులు తిరిగి మళ్ళీ వాళ్ళకి రావు. ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ స్టేట్, మళ్ళీ వాళ్ళు బతకలేరు. కానీ గుండె కొట్టుకున్న వల్ల అవయవాలకి ఇంకా రక్త ప్రవహిస్తుంది. సో వాళ్ళు తిరిగి ఎలాగూ బతకలేరు, కానీ ఇంకా అవయవాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితిలో అవయవాలు, కిడ్నీ కానీ ఇంకేదైనా ఆర్గన్ కానీ తీసేసి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి, ఇంకో మనిషికి పెట్టడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకనే ఈ బ్రెయిన్ డెత్ అన్న పరిస్థితి చాలా ఇంపార్టెంట్. ఈ స్థితి న్యూరోఫిజిషియన్ డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు ఆర్గన్ మార్పిడి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బ్రెయిన్ డెత్ గురించి. థ్యాంక్ యూ. ఇది డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్.